సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు ఎన్నికల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో ప్రభావం చూపే ఎన్నికలను ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు కమ్యూనిస్టులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సింగరేణి గనిపై జెండా ఎగురవేయాలని ఛాలెంజ్గా తీసుకుంది. కార్మికులకు వరాల జల్లు కురిపించింది. కార్పొరేట్ వైద్యంతో పాటు ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ మాత్రం సింగరేణిని లాభాల బాటలో పట్టించిందే తామేనని చెప్పుకుంటుంది. గతంలో గట్టి పట్టున్న కమ్యూనిస్టులు కూడా ఈసారి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ అర్ధరాత్రి దాటాక పూర్తయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని 7 జిల్లాలతో పాటు 11 ఏరియాల్లో గనులు విస్తరించి ఉన్నాయి. సింగరేణిలో మొత్తం 39,809 మంది ఓటర్లున్నారు. సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు ఎన్నికల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. రాష్ట్రంలోని సగం జిల్లాల్లో ప్రభావం చూపే ఎన్నికలను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు కమ్యూనిస్టులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సింగరేణి గనిపై జెండా ఎగురవేయాలని ఛాలెంజ్గా తీసుకుంది. కార్మికులకు వరాల జల్లు కురిపించింది. కార్పొరేట్ వైద్యంతో పాటు ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ మాత్రం సింగరేణిని లాభాల బాటలో పట్టించింది తామేనని చెప్పుకుంటుంది. గతంలో గట్టి పట్టున్న కమ్యూనిస్టులు కూడా ఈసారి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగరేణి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందిస్తారు. సారంగపాణి. శ్రావణి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 3 ఏరియాల్లో సింగరేణి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. కాసేపటి క్రితమే కొన్ని చోట్ల ప్రారంభమైంది. కొన్ని చోట్ల ఏజెంట్లు ఇప్పటికే లోపలికి వెళ్లారు. అధికారులు నిన్నటికే ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇటు మందమర్రి, అదేవిధంగా బెల్లంపల్లి, శ్రీరాంపూర్ డివిజన్ల పరిధిలో ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం కార్మికులు బార్లు తీరిన పరిస్థితి. మనం ప్రస్తుతం శ్రీరాంపూర్లోని SRP 3A మైన్ వద్ద ఉన్న ఇక్కడ చూసుకున్నట్లయితే కార్మికుల సంఘాల కోలాహలం కొనసాగుతుంది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం కార్మికులు వెళ్తున్నారు. వాళ్ళందరికీ బయట ఉన్న వీళ్ళు తమ గుర్తులను ఒక విధంగా చూపించి ఓటును అభ్యర్థిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మంచిర్యాల, శ్రీరాంపూర్, అదేవిధంగా బెల్లంపల్లి, మందమరిలో మొత్తం 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల తర్వాత కౌంటింగ్ హాల్లోకి, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్లోకి బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్తారు. అక్కడ కౌంటింగ్ చేస్తారు. అయితే ఫలితం పూర్తి స్థాయి వచ్చేంత వరకు ఈరోజు 11:30 వరకు పూర్తి స్థాయి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం 13 సంఘాలు పోటీలో ఉన్నాయి. గుర్తింపు సంఘం ఎవరిని వరిస్తుంది, గుర్తింపు ఎవరికి వస్తుందనే ఒక రకమైన ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 13 సంఘాల్లో ప్రధాన పోటీ మాత్రం 3 మధ్యనే ఉంది. 3కి సంబంధించి 3 యూనియన్ల మధ్య
త్రిముఖ పోరు కొనసాగుతుందని అయితే చెప్పచ్చు. హోరాహోరీగా ప్రచారం చేశారు. అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అనుబంధ యూనియన్ తరపున ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ప్రచారం చేసిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సింగరేణిలో ఈ గుర్తింపు సంఘంగా ఎవరు ఎన్నిక కాబోతారా అనేది ఈ రోజు రాత్రి తేలిపోనుంది శ్రావణి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు యు. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, అది సింగరేణి